ఎంత కరడుగట్టిన రాజకీయ నాయకులైనా కూడా వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఉంటాయి. కరడుగట్టిన రాజకీయ నాయకులు ఎందుకనంటే కరడుగట్టిన హంతకులు, కరడుగట్టిన ఆహ్, నీచులు, కరడుగట్టిన దుర్మార్గులు అంటాం. అట్లా కరడుగట్టిన రాజకీయ నాయకులని అంటున్నా అలాంటోళ్ళు. ఎందుకంటే చంద్రబాబు అయినా, జగన్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ అయినా, మోడీ అయినా, రాహుల్ గాంధీ అయినా ఎవరైనా మీరు ఎవరిని తీసుకున్నా వీళ్ళంతా కూడా కరడుగట్టిపోయి ఉంటారు. ఎందుకంటే అధికారం అనేటువంటి దాని కోసమే వీళ్ళు బతుకుతారు. మనం సహజంగా మనం డబ్బు కోసం అది ఇది అనుకుంటాం కానీ డబ్బు వాళ్ళకి సెకండరీ. వాళ్ళకి అధికారం అనేటువంటి ఒక ఒక అహంకారం ఏదైతే ఉందో, ఒక గొప్ప పొజిషన్ ఏదైతే ఉందో, దాన్ని వదులుకోవటానికి లేదా మళ్ళీ దాన్ని నిలబెట్టుకోకుండా ఉండడానికి మనసు అంగీకరించదు. ఆల్రెడీ సీఎం పొజిషన్లో ఉన్నప్పుడు జగన్ అయినా చంద్రబాబు అయినా మళ్ళీ గెలుపు కోసం ఏం చేయాలో అన్ని చేస్తారు. 95% పనులు వాళ్ళు గెలుపు కోసమే చేస్తారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా. మిగతా 5% మన కోసం చేస్తారు. అవి కూడా చాలా స్లోగా అప్పుడప్పుడు చేస్తారు. మిగతా 95% వాళ్ళు ఏది చేసినా, మంచి చేసినా, చెడు చేసినా అదే చెప్తున్నా. వాళ్ళు ఒక పథకం ప్రవేశపెట్టారన్నా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్, లేదా ఏదో హాని చేశారన్న ప్రజలకి గెలుపు కోసం మాత్రమే ఉంటుంది తప్ప వాళ్ళకి కావాల్సింది అల్టిమేట్గా ఓట్లు గెలుపు అంతే. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి బాలినేని అంశంలో ఖచ్చితంగా ఆయన కాస్త ఎమోషనల్ అయినట్టు కనిపిస్తున్నారు. ఇందాక అన్నా కదా కరడుగట్టిన రాజకీయ నాయకులు వీళ్ళంతా. వీళ్ళలో జగన్ కూడా ఒకరు కాబట్టి రీసెంట్ గా జరిగినటువంటి సంఘటన ఆయనకు సంబంధించింది కాబట్టి. ఎందుకంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆయన వదిలేసి వెళ్ళారు కాబట్టి. ఇక్కడ వైసీపీకి రాజీనామా చేశారు బాలినేని అని నేను మాట్లాడలా. ఎందుకంటే చేశారు కానీ ఇది మనం పర్సనల్ లెవెల్లో చూడాలి జగన్మోహన్ రెడ్డి సంబంధించి. ఎందుకంటే జగన్కి చుట్టం అవుతారు, అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. ఎట్లా అయితే మీకు సజ్జల కానీ, విజయసాయి రెడ్డి కానీ వీళ్ళిద్దరు ఉన్నారో, వీళ్ళిద్దరు తర్వాత మహా అయితే ఇంకొక ఇద్దరు ఉంటారేమో కానీ వాళ్ళ తర్వాత ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉంటారు. వైసీపీకి సంబంధించినటువంటి అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి పక్షంలో ఉండేటువంటి ఒక 10-15 మందిలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళలో కూడా టాప్ 5 లోనే ఉంటారు. అట్లాంటి వ్యక్తి పార్టీని వదిలి వెళ్ళిపోవడం అనేది జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైనటువంటి కలచివేతగా చెప్పుకోవచ్చు. ఆయన్ని ఆపడానికి, ఆయన వెళ్లకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆవిడెవరు, చిలకలూరిపేట విడుదల రజనీ వెళ్ళి మాట్లాడారు. ఇంకొకళ్ళు వెళ్ళి మాట్లాడారు. జగన్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. అయినా కానీ కేర్ కూడా చేయకుండా ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దాంతో జగన్ ఎమోషనల్ అయినట్టు, అన్న మీరు రాజకీయంగా మీరు ఎప్పుడు మంత్రి కూడా అవ్వలేని పక్షంలో నేనే మిమ్మల్ని మంత్రి చేస్తాను. మళ్ళీ మనం 2029లో గెలిచి తీరుతాం. అప్పుడు మళ్ళీ ఫుల్ గా 5 ఏళ్ల పాటు మంత్రి చేస్తాం మిమ్మల్ని అని మాట ఇచ్చినా కూడా మీరు వెళ్తున్నారు. సరే ఒకటి మాత్రం అన్న, ఇంకొకసారి మీరు ఒకవేళ భవిష్యత్తులో మన పార్టీ గెలిస్తే ఇంకోసారి మాత్రం వెనక్కి వచ్చి ఆలోచన పెట్టుకోవద్దని జగన్ చాలా స్ట్రాంగ్ గా ఆయనకి చెప్పినట్టుగా తెలుస్తాం.